చెప్పు విద్య. మీనా, నెక్స్ట్ ఏం చేయాలి? ఏమైంది? అదే మా లవ్ గురించి మీరు చెప్పినట్టే నాకు నచ్చినవి నచ్చనివి అన్ని లెటర్ రాసి ఇచ్చాను. తను కూడా రాసిచ్చారా? ఇచ్చాడు. మరి మీ ఇద్దరికి అన్ని మ్యాచ్ అయ్యాయా? పూర్తిగా కాదు, కానీ చాలా వరకు ఓకే అనిపించింది. ఆయన కూడా నా కోసం చాలా వరకు మార్చుకుంటానని చెప్పారు. అంతవరకు వచ్చేసిందా? సరే, నువ్వు తన కోసం మారడానికి రెడీగా ఉన్నావా? తను నా కోసం మారతానని చెప్పారు కదా, అది చాలదా? ఇద్దరిలో ఒకరు కాంప్రమైజ్ అయితే సరిపోతుందిగా. అలా అన్ని సందర్భాల్లో కుదరదు. కొన్నిసార్లు ఇద్దరు సర్దుకుపోవాలి, అప్పుడే జీవితం బాగుంటుంది. అలా అంటున్నావా? సరే, ఇప్పుడు నేనేం చేయాలి? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? గుళ్ళో. తనని కలవడానికి వచ్చాను. తనని వెయిట్ చేయమని చెప్పి పక్కకు వచ్చి నీకు కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. నేను తన లవ్ ని యాక్సెప్ట్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడేనా? అవును. తను నా కోసం అన్ని మార్చుకుంటానని చెప్పాడు కదా, ఓకే చెప్పేనా? లేదు, అలా తొందరపడద్దు. ఇప్పుడే కదా మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి నచ్చేవి నచ్చనివి తెలిసాయి. ఇంతవరకు సరదాగా ఉండి ఉండొచ్చు, కానీ ఇక నుంచి కొంచెం సీరియస్ గా తీసుకోవాలి, అర్థమైందా? మీ ప్రేమని తనకి చెప్పొద్దు, ముందు తనే చెప్పాలి. ఒకవేళ తను చెప్పినా వెంటనే ఒప్పుకోవద్దు. మరి తర్వాత కొంచెం వెయిట్ చేయించు. ప్రేమలో ఎప్పుడూ తొందరగా నిర్ణయం తీసుకోకూడదు. చూడు మీనా, ఈ మాత్రం కూడా నాకు తెలియలేదు. నువ్వు మాత్రం బాగా తెలిసిన దానిలో చెప్తున్నావు. నువ్వైతే లవ్ లో ఒక డాక్టర్ లా ఉన్నావు. అంత పొగడుకు. ముందు తనని చెప్పనివ్వు. నేనే హనుమంతుడేమో, మంచి జరిగితే అంతే చాలు. దానికి కూడా పూలు కుట్టే పని ఉంటుంది. పూలు కుట్టే పనా? అది మీకు అర్థం కాదులే. నాకు ఇప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలనిపిస్తుంది. సరే సరే, పదండి. మనోజ్, పాలు తాగు. ఏమైంది అసలు? మనోజ్, మనోజ్, కంగారు పడుకు. నేనే. నిద్రపోతున్నావా? నీ కట్ల వల్ల నువ్వు నిద్రపోతున్నావో మెలకుగా ఉన్నావో తెలియట్లేదు. ఖాళీగా కూర్చున్నాను కదా, నిద్ర పట్టేసింది. ఏంటి? నేను నీకు పాలు తెచ్చాను. ఎక్కడ ఇవ్వు, ఆకలిగా ఉంది. ఎందుకు తాత్రం? ఇదిగో. వేడిగా ఉంది రోహిణి. వేడిగా తాగితేనే మంచిది. చల్లరాక తాగుతాను. సరే, ఇక్కడే టీపై మీద పెడుతున్నాను, తాగేసే. అలాగే. మర్చిపోకు, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను. 5 నిమిషాలు పెట్టేలా ఉంది. ఆ టైం వేసి ఎందుకు? చిన్న కురికేద్దాం. మెలకుగా ఉన్నాడా? మంచి నిద్రలో ఉన్నట్టున్నాడు. మొద్దు పాలు, వేడి పాలరమ్మ తీసుకొచ్చి పెట్టేట్టుంది. ఓ పట్టు పెట్టేద్దాం. గ్లాస్ ఖాళీ అయిపోతే ఎవరు తాగారని అనుమానం వస్తుంది. వీళ్ళకి తీసేద్దాం. లక్షలు మిగిలినట్టు పాలు కూడా మింగేశాడు అనుకుంటారు. అయిపోయింది. పాల సంగతి మర్చిపోయాను. చల్లారిపోయి చాలాసేపు అయి ఉంటుంది. గ్లాస్ ఉంది, పాలు లేవేంటి? ఒక తీసి పిల్లేమన్నా తాగిందా? దొంగ పిల్లి, ఎక్కడ ఉన్నావే? పాలు తాగుతావా? కట్లు ఇప్పటి నీ సంగతి చెప్తాను. తాగేసావా? సరే, పద బెడ్రూమ్ లో పడుకుందాం. నేను తాగలేదు రోహిణి. తాగలేదా? అలా చెప్తే ఇంకో గ్లాస్ పాలిస్తాననుకుంటున్నామేమో. ఇంకా పాలేవు. అసలు నేను తాగలేదు రోహిణి. నన్ను పిచ్చిదాన్ని చేయకు మనోజ్. నువ్వు తాగినట్టు నీ మూతి మీద పాల మీసం స్పష్టంగా కనిపిస్తుంది. పాల మీసాలా? నా మూతి మీద? అవును. నిద్ర మత్తులో పాలు తాగిన విషయం కూడా నీకు తెలియలేదా? దేవుడా, అంటే నా కళ్ళతో పాటు బుర్ర కూడా పోయిందా? నా బ్రతికేంటి ఇలా అయిపోయింది? మనోజ్ పాలు తాగాడు రోహిణి. తాగాడత్తయ్యా. అమ్మా అమ్మా చెప్పరా? అమ్మా, నేను చూడకుండా క్షణం కూడా ఉండలేదు. నేను 24 గంటలు దాటినా నేను చూడలేకపోతున్నాను. నా పరిస్థితి తలుచుకుంటే నాకే జాలేస్తుంది. మరేం పర్లేదు. నువ్వు కళ్ళతో నన్ను చూడలేకపోయినా నీ గుండెల్లో నన్ను ఒక దేవతలా చూసుకుంటున్నావు. అంతకంటే ఇంకేం కావాలి? అందుకని నా చూపు రాకపోయినా పర్లేదంటావా? నా ఉద్దేశం అది కదరా. నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చెప్తున్నాను. అవునవును. సరే, పడుకోండి. ఆలస్యం అయిపోతున్నావు కానీ నన్ను చూడాలనిపించట్లేదా? అయ్యో పిచ్చిరోని, అమ్మతో మాట వరుసగా అన్నాను కానీ అన్ని నిజాలైపోతాయా ఏంటి? పొద్దున కళ్ళు కనిపించవు కదా రోహిణి, అమ్మ కుర్చీ లాగేశాను. అప్పుడు నన్ను తిట్టింది. కోపంగా ఉంటుందని అలా 4 డైలాగులు వదిలాను. గాయానికి వెన్న రాయడంలా అన్నమాట. అలా అప్పుడప్పుడు పొగుడుతున్నావు అనుకో, అమ్మ సపోర్ట్ ఎప్పుడు నాకే ఉంటుంది. పూర్తిగా చెప్పని రోహిణి, నాకు నిజానికి నిన్నే చూడాలనిపించింది. లక్కీ చంపాడి రోహిణి. సరే, మనము తర్వాత మాట్లాడుకుందాం. సందర్భం వచ్చినప్పుడే నిజాలు మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు కొట్టావు? మొత్తం కొట్టలేదు, సంతోషించు. వెళ్ళిపోయినమ్మ ఎలా కొడుతుంది? ఇందాక వెళ్ళలేదు, ఇప్పుడే వెళ్ళారు. అంటే
ఇంతసేపు నేను మాట్లాడిన మాటలన్నీ కళ్ళప్పగించి చూస్తూ చెవులు విప్పుకొని మరీ విన్నారు. అమ్మ బాబాయ్, తొందరపడి నోరు జారానంటవా? చాలా ఎక్కువ జారావు. రేపు కట్లు విప్పాక అత్తే చేతిలో నీకు ఉంటుంది చూడు. భయపెట్టకు రోహిణి, ఊహిస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఇదే లాస్ట్ మెట్టు, జాగ్రత్త. అయ్యో ఏంటలా పడ్డావు? నువ్వే ఇదే లాస్ట్ మెట్ అన్నావు, ఇంకోటి ఉందేమో అనుకున్నాను. ఇంకొకటి ఉంటే ఇదే లాస్ట్ మెట్ అని ఎందుకు అంటాను? నీకు బుర్రే లేదు. ఇక నుంచి షార్ప్ గానే ఉంటాను చూడు. సరే ఆగు. సరేరా కూర్చో. ఇది కుర్చీ. నేను వెళ్తున్నా. ఉండు, నేను సీటుని కుర్చీ దానిచ్చి కూర్చున్నాక అప్పుడు వెళ్ళు. సరే కూర్చో. సరే, నేను బ్రైడల్ మేకప్ గురించి మాట్లాడాలి, ఇప్పుడే వస్తాను. సరేనా? ఇక్కడ నుంచి నేను కదలను. కానీ నువ్వు ఒక పని చేయాలి. కుర్చీలో నుంచి లేచి కింద పడే పని తప్ప ఏదైనా చేస్తాను. కదలక్కర్లేదు. వాళ్ళ అమ్మాయి బ్రైడల్ మేకప్ గురించి ప్యాకేజ్ మాట్లాడడానికి ఒక ఆయన వస్తారు. ఆ క్లయింట్ ని కూర్చోబెట్టు. నేను కాల్ మాట్లాడొచ్చి ఆయనతో మాట్లాడతాను. సరేనా? ఓకే, నేను చూసుకుంటా. నువ్వు చూడలేవనేగా చెప్తున్నాను, జాగ్రత్త. సరేనా? బాలు, రే రవి, శృతి, మీనా, అమ్మో దగ్గరలో ఎవరూ లేరు. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, అదిగో క్లయింట్ వచ్చినట్టున్నాడు. షార్ప్ గా మాట్లాడాలి. సార్ లోపలికి రండి. నేనా సార్? మీరే సార్? పర్లేదు సార్, బయటే ఉంటా. అమ్మగారిని పిలవండి. అమ్మగారు స్నానానికి వెళ్ళారు, టైం పడుతుంది, రండి. పర్లేదు. ఏదో మొహమాట మీరు లోపలికి వచ్చి తీరాలంటారా? గుమ్మం దాకా వచ్చి రావాలంటారేంటి? రండి. వచ్చారా? ఇదేదో కళ్ళ ఆపరేషన్ చేయించుకున్న వ్యవహారంలో ఉందే. మీరు నాలాంటి వాళ్ళు ఎవరి లోపలికి వచ్చినా ఇలాగే పిలుస్తారా? మర్యాదలో నన్ను మించిన వాళ్ళే లేరు. తెలివితేటలో నన్ను అందరూ జీనియస్ అంటారు, అందుకే పిలిచాను. రండి, కూర్చోండి. ఎదురుగా కుర్చీ ఉంది కదా. నేను మీ ముందు కుర్చీలోనా? అంటే నిజానికి ఈ సిటీలోనే బాగా పేరున్న పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకోండి. అయినా ఎవరింటికి వచ్చినా మేము అతిథుల్లానే చూస్తాం. పర్వాలేదండి, నాకు ఇప్పుడు కళ్ళ ఆపరేషన్ అయింది కదా. మీరు కూర్చున్నది కనపడదు, నిల్చున్నది కనపడదు. సార్ ఫీల్ ఫ్రీ సార్, రిలాక్స్గా కూర్చోండి. ఆదాయం తప్ప ఖర్చు లేని వ్యాపారం. అదేంటి, అలాంటివి కూడా ఉంటాయా? ఎందుకు ఉండవండి? డైలీ క్యాష్ ఫ్లోటింగ్ బిజినెస్. పెట్టుబడి పెట్టకుండా నష్టపోతున్నాం అన్న భయం లేకుండా మన నైపుణ్యంతోనే బ్రతికేయచ్చు. ఎవరు మీరు? మన రోహిణి క్లయింట్. మీరు లేవండి ముందు. ఎవరిని? అయ్యో మిమ్మల్ని కాదండి. ఇంటికి క్లయింట్ వస్తే వెళ్ళకూడతావా? ఎంత జలసి నీకు? అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటి ఎందుకు కలుస్తున్నావు? అది చూడండి. ఎవరు నువ్వు? అలా మాట్లాడతారేంటమ్మా? మన రోహిణి కోసం వచ్చిన క్లయింట్. అంత పెద్ద మనిషిని పట్టుకొని అలా మాట్లాడతావేంటి? రే, నీకు కళ్ళతో పాటు మధు కూడా పోయిందా? ఎవరు ఏంటో తెలుసుకోకుండా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతావా? ఎందుకు తెలీదు? పెట్టుబడి పెట్టని వ్యాపారం అంట, నష్టమే రాదంట. మన నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుందంట. అమ్మమ్మ, నేను కూడా బిజినెస్ చేస్తానమ్మా. చెయ్యరా, చెయ్యి, తప్పకుండా చెయ్యి. ఆ బిజినెస్ లో నీకు కూడా అనుభవం ఉంది కదా. రే, నువ్వు బయట రారా. మళ్ళీ ఇంకొకసారి వీధిలో కనబడ్డావు అంటే కాళ్ళు నిలబడతా. ఏంటమ్మా, మీ ఇంటికి రావద్దాను ఊరుకుంటా. ఈ వీధిలోకి రావద్దనే హక్కు ఎవరికీ లేదు. అబాబిసోలో ఈ వీధిని హైలైట్ పాడుకున్నాను తెలుసా? అబాబేసం అంటే ఏంటండి? అందులో ఎవరైనా చిచి, అదేంటమ్మా, కనుక్కొని అమ్మా. సార్, అబాబేసం అంటే ఏంటి సార్? అఖిల భారత బిచ్చగాళ్ళ సంఘం. రే, వీడు పిచ్చగడ్రా. ఏంటి మనోజ్, ఏం చేసావు? వీడిని లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టారు. చిచ్చి, బిచ్చగాన్ని లోపలికి రానిచ్చబెట్టి. ఒరే దరిద్రుడా, వాడికంటే కళ్ళకి ఆపరేషన్ అయింది, నువ్వు లోపలికి వచ్చి ఎలా కూర్చున్నావు? ముందు నా ఇంట్లో నుంచి బయటపడు. యామో, ఏంటి బెచ్చగానని చీప్ గా చూస్తున్నావా? ఈ వీధి చివరన నాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది తెలుసా? నీకంత ఉంటే నాకెంత ఉండాలి? మీనా, చేయగలదా? పోరా. ఎవరో వాడు? నీ ఫ్రెండా? కాదు, గుడి ముందు అడుక్కునే వాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు గర్భించట్లేదని బాగా చిల్లర ముడుతున్నాను రమ్మన్నాడా? అయ్యో మీరు రండి. మనోజ్, అరే బాలు, ఏడ్రా. నేను దేవుడి దీపాన్ని కళ్ళకద్దుకోవాలి. అలాగే మన జాగ్రత్త, చేతులు కాలుతాయి. వద్దులే. ఎందుకు వద్దు? ఆ నోటితో ఏదంటే అయిపోతుంది. ఆర్తి కాలుతుందన్నో కాలింది, ఇప్పుడు కూడా కాలుతుంది. ఏ వద్దులే.
నీకు బుర్ర బాగానే పనిచేస్తుందిరా. ఇందాక మోకాలకి దెబ్బ తగిలినప్పుడు సెట్ అయిపోయినట్టుంది. నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టరా. రా. ఎదుగు ఇదే కూర్చి కూర్చో. నోరు వేసుకొని ఆ మాట మాత్రం అనకరా. మరి నేను నీ డబ్బుల్ని వాడుకున్నాను అన్నావు కదా, నన్ను అన్న మాటలకి తప్పైందని ఒప్పుకొని లెంపలేసుకో, నీకు చూపు వస్తుంది. చూపు వస్తుందా? నా కళ్ళు వస్తాయా? నేను లోకాన్ని చూడచ్చా? మళ్ళీ నువ్వు లక్షలు చూస్తావరా? మళ్ళీ నువ్వు గుడి ముందు అడుక్కునే వాళ్ళని చూస్తావు. మళ్ళీ నువ్వు పోలీసులు చెవులు ఏదో చెప్తావరా? మళ్ళీ నువ్వు చెప్పదెబ్బ తింటావరా? అవన్నీ కాదురా. లెంపలేసుకుంటే చూపు వస్తుందా? వస్తుంది, కానీ నేను చెప్పినట్టు అనాలి. చెప్పు. దేవుడా దేవుడా, నేను ఒక యాదవ్ని. నువ్వా? నువ్వా యాదవ? నేను ఒక యాదవ్ని. నీలాంటి దేవుడి లాంటి నీలాంటి దేవుడు లాంటి బాలుని అపార్థం చేసుకున్నాను. నువ్వు దేవుడు లాంటి బాలు ఏంట్రా? దేవుడు ఊరుకోడు. నీకు చూపు కావాలా? ఈ విషయాలన్నీ కావాలా? చూపే కావాలి. అయితే మూసుకొని చెయ్యి. నాలాంటి చవట దత్తమ్మ నోరు జారినందుకు క్షమించి క్షమించి పూర్తిగా అనాలి. పూర్తిగా నాది. ఇప్పుడు నీ చెప్పింది మాత్రమే చెప్పు. దేవుడా దేవుడా, బాలుగాన్ని నేను తిట్టడం తప్పే. అదే కారణమైతే నన్ను క్షమించి నాకు చూపు ప్రసాదించు. అంతే అంతే అంతే. లెంపలో అవసరమా? నువ్వు వేసుకుంటావా? వద్దు, నేనే వేసుకుంటా. అబ్బా, ఇంక చాలా ఆపండి. వీడి పాపానికి పరిహారం చేయించాను. ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. వదలి ముందు. తీసుకున్నా నర్సమ్మ. పుట్టబోతున్నాడా? అది కాదు, నీకు కళ్ళు రాబోతున్నాయి. అవునా? ఏంటి? ఎందుకు వస్తున్నాయి? ఆపరేషన్ లేకుండా ఎలా పెడతారు? నీకు కళ్ళే కాదు, బ్రెయిన్ కూడా. కళ్ళు రాబోతున్నాయంటే కట్లు విప్పబోతున్నారనరా కళ్ళు. అవును మనోజ్, నర్స్ వస్తుంది, నేను అందరినీ తీసుకొస్తాను. వీడి పాపం పండి దేవుడికి దండం పెట్టుకుని లెంపలేసుకుని గుంజుడు తీయడం వల్ల దేవుడు కరిగిపోయి కట్లు విప్పడానికి నర్సమ్మను పంపిస్తున్నాడు. పశ్చాత్తాపంతో హృదయం దహించుకుపోయి కళ్ళు పోయినందుకు సిగ్గుతో చచ్చిపోయి కన్న తండ్రిని అవమానించినందుకు కృంగిపోయి కృషించిపోయి ఎన్నో విధాలుగా కింద పడి వెనక వాచిపోయి సిగ్గుశరం వచ్చి తప్పైందని దేవుడి దగ్గర నిలబడి లెంపలేసుకుని గుంజలు తీసినట్టు అన్నారన్నా. వీడి పాపం ఎంత శాతం పండిందనేది వీడికి ఎంత శాతం చూపు వస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏమండి, ఇక చాలు, వదిలేయండి. ఎక్స్క్యూజ్ మీ. అదిగో నర్సమ్మ వచ్చింది. రా నర్సమ్మ. మీ వర్షం బాలేదు. నర్సమ్మ ఏంటి నర్సమ్మ? మా వాడికి కట్లు విప్పి మా వాడికి చూపు ప్రసాదించి ప్రపంచాన్ని చూపించబోతున్నావు నర్సమ్మ. నీకిదే మా స్వాగతం. విప్పమంటారా? ఏంటి? కట్లు. అదే అవి విప్పడానికి కదా వచ్చింది. విప్పండి విప్పండి. కట్లు విప్పగానే ముందు ఎవరిని చూస్తారా? కళ్ళు అమ్మనా పార్లర్ అమ్మనా? ఇరికించేశాడు. వీడు నా మొహంతో చూస్తాడు, వాడు పడ మొహం చూస్తాడు. అయ్యో పర్వాలేదు నాన్న, నువ్వు నీ భార్యని చూసుకోరా. నీ లెక్కిచ్చాం కదా. నాదేముంది, నా ముందు 2 డైలాగులు వేస్తే ఐస్ అయిపోతాను. చాలా గొప్పగా మేనేజ్ చేసింది ఇప్పుడేదా. ఇంతకీ అమ్మది ఎడవకన్నా కుడికన్నా? కళ్ళు. మెల్లమెల్లగా కళ్ళు తెరువురా. వాళ్ళిద్దరిని చూడమని నువ్వు వెళ్ళి మొహంలో బాగు పెట్టావేట్రా? నాన్న మెల్లగా తెరువు నాన్న. మళ్ళీ మనసు మార్చుకున్నావా దేవుడా? జీవితాంతం వీడు లండన్ పోవాలన్నా ప్యారిస్ పోవాలన్నా ఒకరి చెయ్యి పట్టుకునే పోవాలా? నిజం చెప్పరా, ఏంట్రా ఇది? ప్రసాదిస్తే ఏం చేస్తావరా? ఫస్ట్ ఎవరిని చూడరా, నేనే చూస్తాను. కానీ నువ్వేం చేస్తావరా? చెప్తాను. బాలు, అమ్మా, మనోజ్, నానా, రోహిణి, నర్సమ్మ, సారీ సిస్టర్, అందరూ నాకు స్పష్టంగా కనిపిస్తున్నారు. నాకు చూపు వచ్చింది, నా కళ్ళు కనిపిస్తున్నాయి. రే అర్థమైందా? కళ్ళు పోతాయన్నాడు పోయాయి, వస్తాయన్నాడు వచ్చాయి. వదిన గారు, నేను ఏది తాగడానికి రాలేదు. ఏంటి నువ్వు మీ ఆయనలాగా మాట్లాడుతున్నావు? మీరేదో గొడవని మోసుకొచ్చారుగా, ఆయన లేకపోయినా నేనున్నాను. ఏంటి, నేనున్నాను కదా. ఉండి ఏం వెలగబెడుతున్నారండి? మీరు మీకు వచ్చిన సమస్య ఏంటో చెప్పండి. ఆవిడే ఒక సమస్య కదన్నా. ఆవిడ వచ్చిందంటేనే మన ఇంటికి ఒక సమస్య వచ్చినట్టు. కొంచెం మర్యాదగా మాట్లాడమనండి. మీరు మా అమ్మకి మర్యాద ఇచ్చారా? ఏం వెలగబెడుతున్నారంటే ఏంటి అర్థం?
మీరేం ఊడబడడానికి వచ్చారో అది చెప్పండి.